ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుని కృపలో మనందరినీ కాపాడినందుకు దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము వర్తమానం ప్రారంభించుకునే ముందు ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ప్రభా, నూతన సంవత్సరంలోనికి ప్రభా మమ్మందరినీ ప్రవేశపెట్టి నాయన మాకెన్నో మేలులు చేసి ఉపకారములు చేయొచ్చు కాపాడుచిన దేవా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ దినం ప్రభా నీవే మాట్లాడమని ఆయన నీ యొక్క సందేశమును అనుగ్రహించమని ప్రభా ఆయన వినిచిన ప్రతి బిడ్డతో నీవు మాట్లాడమని ఆది నుండి అంతవరకు నీవే తోడయండి. అయోగ్య అపాత్రం అంటిగట్టాలని నన్ను ప్రభా నీ శిలువ చాటును మరుగుపరిచి ప్రభా నా లోటుపాట్లను నీవే నాయన సరిదిద్ది ప్రభా నీ వాక్యాన్ని నాకు అనుగ్రహించి నీ జ్ఞానాత్మతో నింపమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున బ్రతిమాలడిగి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. పెద్ద కీర్తన పుస్తకంలో 753వ పాట పరలోకమే నా స్వాస్యము అనే పాటను పాడుకుందాం. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతును. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతును. నా ప్రియ యేసుని నేనెప్పుడు గాంతును. నా ప్రియ యేసుని నేనెప్పుడు గాంతును. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతును. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతును. ఆకలి దప్పులు దుఃఖము మనోవేదన లేదచ్చట. ఆకలి దప్పులు దుఃఖము మనోవేదన లేదచ్చట. పరమామకుటము వందను, ప్రభు పాదముల చేరెదను. పరమామకుటము వందను, ప్రభు పాదముల చేరెదను. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతును. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతును. సిలువ వేయబడితిని, ఇకనే కాదు జీవించుట. సిలువ వేయబడితిని, ఇకనే కాదు జీవించుట. ప్రభు యేసు మహిమా కొరకు గురి కలిగి జీవింతును. ప్రభు యేసు మహిమా కొరకు గురి కలిగి జీవింతును. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతును. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతును. నా పరుగు తుద ముట్టింప, నాకు కృపను మెండుగా నొసగును. నా పరుగు తుద ముట్టింప, నాకు కృపను మెండు
మెండుగా నొసగును విశ్వాస మార్గములో విసుగాక పరుగెత్తెదను విశ్వాస మార్గములో విసుగాక పరుగెత్తెదను పరలోకమే నా ధ్వజము ఎప్పుడు గాంతును పరలోకమే నా ధ్వజము ఎప్పుడు గాంతును పరమ విశ్రాంతి పొందా పరలోకమందు చేరెదను పరమ విశ్రాంతి పొందా పరలోకమందు చేరెదను పగలు రాత్రచ్చటలేదు ప్రభువే దీపమయుండును పగలు రాత్రచ్చటలేదు ప్రభువే దీపమయుండును పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు గాంతును పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు గాంతును ప్రియుని పిలుపును విని నేను కూడా సిద్ధపడెదను ప్రియుని పిలుపును విని నేను కూడా సిద్ధపడెదను దినములు సమీపించగా వాంఛాయు అధికంబాయే దినములు సమీపించగా వాంఛాయు అధికమాయే పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు గాంతును పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు గాంతును నా ప్రియ యేసుని నేనెప్పుడు గాంతును నా ప్రియ యేసుని నేనెప్పుడు గాంతును పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు గాంతును పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు గాంతును. ఈ దినవర్తమానం కొరకు 146వ కీర్తన 1 నుండి 5 వచనాలను చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను కాలమంతయు నా దేవుని కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణం వెడలిపోను, వారి మంటి పాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు అని వ్రాయబడింది. ఈ కీర్తనలో మనము జీవితకాలం అంతా దేవుని స్తుతించాలని వ్రాయబడింది. ఆయన్ను స్తుతించుచు ఉన్నప్పుడు ఆయనను మనము నమ్ముకునే వారముగా ఉంటాం కదా. ఆయనను నమ్ముకున్నప్పుడు, ఆయన మీద ఆనుకునేటప్పుడు ఆయన మనకు తోడై ఉండే దేవుడుగా ఉంటాడు. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా యందు ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడనుంది. దేవుని యొక్క మనము
ఈ సంవత్సర కాలంలో మరి నూతన సంవత్సరంలో ప్రవేశించాం. మనం ఎన్నో ఆశలు కోరికలు కలిగి ఉండేవారముగా ఉంటాం కదా. మరి నూతన సంవత్సరం వచ్చినప్పుడు అనేక మంది అయితే క్రొత్త దుస్తులు కావాలని ఆశిస్తారు. అలాగే అన్నీ కూడా క్రొత్తగా ఉండాలి, అలాగే మన జీవితంలో కూడా కొన్ని క్రొత్త మార్పులు చేసుకోవాలని, నూతనమైన వాటిని మనం పొందుకోవాలని ఆశిస్తూ ఉంటాం. మరి చాలామంది పాత వాటినే వాడటానికి ఇష్టపడరు. అలాగే ఇంకా కొందరైతే ఎన్నో నిర్ణయాలను చేసుకుంటూ ఉంటారు. ఎంతో మంచి నిర్ణయాలను చేసుకునేవారు కూడా ఉంటారు. మరి ఈ సంవత్సరము నీ ఆశ ఏమై ఉంది? నువ్వు దేవుని మీద ఆశ పెట్టుకొని ఉన్నావా, లేక ఈ లోకం మీదనే ఇంకా ఆశను కలిగి ఉన్నామా? మనము దేవుని మీద ఆశ పెట్టుకున్నట్లయితే ఆయనపై ఎటువంటి ఆశను మనము కలిగి ఉండాలి అనే విషయాన్ని ఆలోచిద్దాం. మనము దేవుని మీద ఎటువంటి ఆశలు కలిగి ఉండాలి. మరి అనేక మంది అయితే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, ప్రభా మా యొక్క కోరికలు తీర్చు, మా ఆశలు తీర్చు అని ఎన్నో గొంతెమ్మ కోరికలను వారు కోరుతూ ఉంటారు. వాటిని తీర్చకపోతే, అవి అవ్వకపోతే దేవుని మీద కోపగించుకొని, మరి ఎందుకు ఈ క్రైస్తవ మతాన్ని స్వీకరించాం, దీనిలోకి ఎందుకు వచ్చాం, ఈ దేవుడు మాకు ఏమీ చేయట్లేదు అని అనుకునేవారుగా ఉంటారు. కానీ దేవుని యొక్క సంకల్పాన్ని మనం మెరిగితే మనం ఆ విధముగా ప్రవర్తించము. ఈ నూతన సంవత్సరంలో దేవునిపై ఏ ఏ విషయాల్లో నీవు ఆశను కలిగి ఉండాలి అనేది మనం ఆలోచించినట్లయితే, మరి ఒంటరిగా ఉన్నటువంటి యాకోబు తన జీవితంలో ఆయన ఏ ఆశను వ్యక్తపరుస్తున్నాడో చూద్దాము. ఆదికాండము 28వ అధ్యాయం 20 నుండి 22 వచనాలను చదువుకుందాం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడైండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసినడలా యెహోవా నాకు దేవుడై ఉండును. యాకోబు ఏమని చెప్తున్నాడు ఇక్కడ? ముఖ్యంగా ఏం కోరుతున్నాడంటే, దేవుడు నాకు తోడై ఉండి, ఒకవేళ దేవుడు నాకు తోడై ఉండి ఈ విధంగా సహాయం చేస్తే నేను ఆయన్నే దేవుడిగా కలిగి ఉంటాను, అలాగే ఆయనకి ఇక్కడ మందిరాన్ని కడతానని తను నిర్ణయించుకున్నాడు కనుక తన ఆశ మొట్టమొదటి ఏమైంది? దేవుడు తనకు తోడై ఉండాలి. దేవుడు తోడై ఉంటేనే ఈ విధముగా జరుగుతుంది అని ఆయన ఆలోచించిన వాడుగా ఉన్నాడు. మరి దేవుని యొక్క తోడు అనేది ఈ లోకంలో మనకు ఎంతో అవసరమైంది. ఎంతోమంది మన ఆప్తులు లేక తల్లిదండ్రులు, అనేకులు బంధువులు, వీళ్ళంతా కూడా మనకు తోడుగా ఉన్నా లేకపోయినా దేవుడు ఒక్కడు మాత్రమే తోడుగా ఉంటే మనకు అది ఎంతో మేలైందిగా ఉంది కదా. నీవు ఒక్కడవే ప్రభా నాకుంటే చాలు అని అనేక మంది భక్తులు మరి పాడుతూ ఉంటారు. ఎన్నో పాటలను వాటి మీద రచించారు. మరి నీవు ఉంటే నాకు చాలు అని మనం పాడుకుంటూ ఉంటాం కదా. కనుక దేవుడు ఆయన ఒక్కడే మనకి తోడై ఉంటే మనకి ఎటువంటి సమస్యలోనైనా ఆయన విడిపించేవాడుగా ఉంటాడు. అందుకే యెషయా గ్రంథంలో ఏం రాయబడింది? 43 యెషయా గ్రంథము 43వ అధ్యాయం 1-2 వచనాలను చదువుకుందాం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడుగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఎలా సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడైందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఒకవేళ రాబోయే సంవత్సరంలో మనకి ఇటువంటి శ్రమలు ఒకవేళ ఉంటే కనుక, మరి నదిల్లో పడి వెళ్ళేటప్పుడు నీకు తోడై ఉంటాను, అగ్ని మధ్య నడిచినా నీవు కాలిపోవు. ఇటువంటి అద్భుతమైన విషయాలు ఎప్పుడైనా ఎవరికైనా సంభవిస్తాయా? మరి ఇంత జీవము కలిగిన దేవుడు కాబట్టి కేవలము దేవుడు ఒక్కడు మాత్రమే మనకు తోడుగా ఉంటే ఇటువంటి గొప్ప మేలులు మనకు జరిగేవిగా ఉంటాయి. అందుకనే యాకోబు ఏమని కోరుకుంటున్నాడంటే, దేవా నువ్వు నాకు తోడైండు. అప్పటి వరకు ఆయన తన తల్లి దగ్గర, తన తల్లి నీడలో, మరి తల్లిదండ్రుల సమక్షంలో వాళ్ళ యొక్క తోడ్పాటును అందుకుంటూ జీవించాడు. కానీ ఒంటరిగా ఉన్న సమయంలో ఇంకా అతనికి ఎవరు కూడా సహాయకులు లేరు. ఒంటరిగా ప్రయాణమే వెళ్ళిపోతూ ఉన్నాడు. మరి ఎవరు సహాయకులు లేని ఆ సమయంలో దేవుని మీద నమ్మిక కలిగి దేవుని యందు ఆశ పెట్టుకున్నవాడుగా ఉన్నాడు. మరి రాబోయే సంవత్సరం అంతటి కాలంలో మనం ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి అంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి మీదనే మనము ఆశ పెట్టుకోవాలి. ఈ లోకంలో ఎవరి తోడు మనకున్నా లేకపోయినా, ఒకవేళ లేనప్పటికీ కూడా ఆయన ఒక్కరిని మనం నమ్ముకొని
ఆయన్ని ఆశ్రయించి అనుదినము కూడా దేవా నీవే నాకు తోడై ఉండు అని మనం ప్రార్థించుకుంటే ఆయన మన ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. ఈ విధముగా యాకోబు ఆయన మీద ఆశ పెట్టుకొని ఆయన తోడును కోరుకున్నాడు, ప్రార్థించుకున్నాడు కనుక ఆయనను దేవుడు విడిచిపెట్టలేదు. మనకు తెలుసు కదా, యాకోబు తన జీవితంలో ఎంతో అభివృద్ధిని సంపాదించుకున్నాడు, ఎంతో విస్తారమైన ఆస్తిని సంపాదించుకొని తిరిగి తన తండ్రి ఇంటికి చేరుకోగలిగాడు. కారణం ఏంటంటే ఆయన దేవునిపై ఆనుకున్నాడు. దేవుని మీద ఆనుకొని ఆయన తోడ్పాటును కోరుకొని దేవుని మీద ఆ విధమైన ఆశను ఆయన కలిగి ఉన్న కారణాన దేవుడు ఆయన్ను అభివృద్ధిలోనికి తీసుకుని వచ్చాడు. అలాగే ఇంకా ఎవరు ఆయన మీద ఆశ పెట్టుకున్నారో మనం చూద్దాం. నిర్గమాకాండము 33 అధ్యాయము 14 వచనం. అందుకైన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా. మోషే కూడా అనేక పర్యాయాలు దేవుణ్ణి అడుగుతూ వచ్చాడు, ప్రభా నువ్వు రాకపోతే మేము ఇక్కడి నుంచి వెళ్ళము, నీ సన్నిధి నీ తోడ్పాటు మాకు కావాలి అని ఎన్నోసార్లు దేవుని అడుగుతా ఉన్నప్పుడు దేవుడు కూడా మోషే ప్రార్థన ఆలకించి సరే నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నేను నీకు తోడై ఉంటాను అని ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించడంలో మోషేకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా మన యొక్క జీవితంలో మనల్ని నడిపించడానికి ఆయన తోడును మనము కోరుకుంటున్నామా? ఒకవేళ నీవు ఆయన తోడును ఒకవేళ మనము మర్చిపోయి దాన్ని విస్మరిస్తే దేవుడు తన మనస్సులో ఆయన బాధపడేవాడుగా ఉంటాడు. ఈ సంవత్సరం అంతా ఈ బిడ్డను నేను నడిపించాలి, తోడుగా ఉండాలని అనుకున్నాను, కానీ ఒక్క దినమైనా నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదే, ఒక్క రోజైనా నన్ను ప్రార్థించుకోవట్లేదే, నేను ఎలా తోడై ఉండను అని దేవుడు అనుకుంటున్నాడేమో. ఒకవేళ నీవు ఈ సంవత్సరంలో దేవుని తోడు కోసం ప్రార్థించావా? దేవా నీవు నాకు తోడై ఉండు, అనుదినము నాకు తోడుగా ఉండు అని నీవు ప్రార్థించావా? ఒకవేళ ప్రార్థించకపోతే ఈ దినాన్ని అటువంటి ప్రార్థన యాకోబు చేసుకున్నటువంటి ప్రార్థన మనము చేసుకునవలసిన వారముగా ఉన్నాం. యాకోబు ఏ విధంగానైతే ప్రభా నువ్వు నాకు తోడై ఉంటే అని ప్రార్థించుకున్నాడో అదే విధముగా ఈ సంవత్సరం అంతా ప్రభా నీవు నాకు తోడై ఉంటే నేను చివరిగా నీకు కృతజ్ఞతను చెల్లించుకుంటాను, చివరిగా నేను ఇది అర్పించుకుంటాను అనే ఒక కృతజ్ఞతాపూర్వకమైనటువంటి ప్రార్థన మనము చేసుకునవలసిన వారముగా ఉన్నాం. అలాగే మోషే కూడా అనేక పర్యాయాలు దేవుడిని అడిగినప్పుడు ఆయన సన్నిధి మోషేకు తోడై వచ్చినదిగా ఉంది. దేవుడు ఎవరైతే ఆయన్ను అడుగుతారో వాళ్ళందరికీ అనుగ్రహించే దేవుడే అన్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును అని సెలవిచ్చిన దేవుడు ఈ సంవత్సరంలో నీ దేవుని నుంచి ఏమి ఆశిస్తున్నావు అయినా గమనించేవాడుగా ఉన్నాడు. దేవుని యొక్క తోడ్పాటును మనము కోరుకుంటున్నామా? ఒకవేళ మనము మంచి పనులు చేసినట్టయితే దేవుని తోడ్పాటును మనం కోరుకుంటాం. మన హృదయం చెడుగా ఉంటే దేవుని మనం ఆహ్వానించలేం కదా. కాబట్టి ఈ సంవత్సర కాలంలో మనము మన హృదయాన్ని పరిశుభ్రముగా ఉంచుకొని మన హృదయాన్ని చక్కగా ఉంచుకొని దేవుని మనం ఆహ్వానిస్తే ఆయన మనకు తోడై ఉండేవాడుగా ఉన్నాడు. అలాగే ఎబ్బేజు కూడా ఏమని ప్రార్థన చేస్తున్నాడో చూద్దాం. 1వ దినవృత్తాంతములు 4వ అధ్యాయము 10వ వచనం. ఎబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేయగా. ఎబ్బేజు కూడా నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు అని ప్రార్థించాడు. ఆ విధంగా ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు. ఇక్కడ ఉన్నటువంటి 3 భక్తుల ప్రార్థన కూడా దేవుడు త్రోసివేయలేదు, అవి ఆలకిస్తూనే వచ్చాడు. ఎందుకంటే వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆశ ఎంతో ముఖ్యమైంది, అది ఎంతో అవసరమైంది. దేవుని తోడు అని అంటే దేవునితో సహవాసం, ఆయన మనతో కలిసి నడవాలి అని అంటే మనం ఎంత మంచిగా ఎంత యోగ్యులముగా ఉంటే ఆయన ఉంటాడు. కనుక మనము దేవుని తోడును కోరుతున్నామంటే ఇద్దరు కూడా సమతిస్తేనే కదా కలిసి నడవగలుగుతారు. పరిశుద్ధులముగా మన జీవితాన్ని సరిచేసుకుని దేవునికి ఇష్టమైన కార్యాలను మనం చేసినప్పుడు ప్రభా నువ్వు నాకు తోడై ఉండు అని అంటే ఆయన తప్పక మనకి తోడుగా ఉండి మనం ఎటువంటి సమయంలో ఎటువంటి కష్టాలు ఉన్నప్పటికీ ఆయన మనల్ని కాపాడేవాడుగా ఉంటాడు. రెండవదిగా దేవుని యొక్క ఆదరణ మనము కోరుకోవలసిన వారమైనా. ఈ లోకంలో అనేకుల యొక్క ఆదరణ ప్రతి మనిషి కూడా ప్రేమ అనేది ప్రతి మనిషి పొందాలి అని చూస్తూ ఉంటాడు కదా.
మరి ప్రకృతి ఇదంతా కూడా దేవుని ప్రేమ చేత నిర్మించబడింది. ప్రతి పక్షిని మరి ప్రతి పుష్పాన్ని దేవుడు ఎంతో ప్రేమించి వాటికి ఎన్నో అనుగ్రహిస్తూ ఉన్నప్పుడు మనల్ని కూడా దేవుడు ఆదరించేవాడుగా ఉన్నాడు. ఆయన ఆదరణ కొరకు కూడా మనము కనిపెట్టవలసిన వారమై ఉన్నాం. అనేకులను మనం ప్రాధాయపడుతూ ఉంటాం. అనేకులు మనల్ని పట్టించుకోవాలి, లక్ష్య పెట్టాలని అనుకుంటాం. కానీ దేవుని ఆదరణ కొరకు మనము ప్రార్థిస్తున్నామా? దావీదైతే దేవుని ఆదరణ కొరకు ఆయన ఎంతగానో ప్రాకులాడిన వాడుగా ఉన్నాడు. ఆయన ఆదరణ మరి మనకెంతో అవసరమైంది. ఆయన తోడు మనకున్నప్పుడు ఆయన కష్ట సమయంలో మనల్ని ఆదరించే దేవుడిగా ఉంటాడు. ఆయన తోడై ఉన్నప్పటికీ కొన్ని పర్యాయాలు మనకి కష్టాలు కలగవచ్చు. కొన్ని పర్యాయాలు మరి రోగాలు, అస్వస్థత ఇటువంటివి రాబోయే సంవత్సరాలు మనకి కలగవచ్చు. మరి తోడుగా ఉన్న దేవుడు మనల్ని ఆదరించేవాడుగా ఉంటాడు. ఇటువంటి సమయాల్లో ఆయన ఆదరించేవాడుగా ఉంటాడు. అందుకే 23వ కీర్తన 4వ వచనములో ఏం రాయబడింది? నీ దుడ్డు కరయు నీ దండమును నన్ను ఆదరించును. గాఢాంధకారపు లోయలో నేను సంచరించున్నాను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నీవు నాకు తోడైందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. తోడై ఉన్న దేవుడు ఇక్కడ ఆదరించేవాడుగా ఉన్నాడు. ఆయన కేవలము తోడుగా ఉండి ఏమీ పట్టించుకునే వ్యక్తిగా ఉండడు. ఆయన తోడై ఉన్నప్పుడు నీకు ఏదైనా సమస్య కలగగానే ఆయన ఆదరించేవాడుగా ఉంటాడు. ఆ సమస్య నుంచి తప్పించేవాడుగా ఉంటాడు. కనుక ఈ దినాన్న ప్రభా నన్ను కూడా నీవు ఆదరించు. దావీదుని ఏ విధంగా ఆదరించావో ఆ విధముగా నన్ను ఆదరించని ప్రార్థించినప్పుడు ఒకరి తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును అని వాగ్దానం చేసినటువంటి దేవుడు తప్పక మనల్ని ఆదరించేవాడుగా ఉంటాడు. ఆయన ఆదరిస్తే మనకి ఎటువంటి బాధ అయినా కూడా ఎంత దుఃఖమైనా అది తొలగిపోయేదిగా ఉంటుంది. గొప్ప ఆదరణ మన హృదయంలో నిండేదిగా ఉంటుంది. అందుకే 41వ కీర్తన 3వ చరణంలో ఏమి రాయబడిందంటే రోగశయ్య మీద యెహోవా నిన్ను ఆదరించును. 41వ కీర్తన 3వ వచనం. రోగశయ్య మీద యెహోవా వాణ్ణి ఆదరించును, రోగము కలుగగా నీవే వాణ్ణి స్వస్థపరచుదువు. రోగశయ్య మీద యెహోవా వాణిని ఆదరించును, రోగము కలుగగా నీవే స్వస్థపరచుదువు. ఎప్పుడు ఆయన రోగశయ్య మీద ఆదరిస్తాడు? అందరినీ కూడా ఆయన ఆదరించడు కదా. ఎవరైతే ఆయన మీద ఆశ పెట్టుకుంటారో, ఎవరైతే దేవుడు నాకు తోడుగా ఉండాలి అని ప్రతిదినము ప్రార్థిస్తూ ఉంటారో వాళ్ళు రోగశయ్య మీద ఉన్నప్పుడు ఆయన ఆదరిస్తాడు. ఎందుకంటే తోడుగా ఉన్న దేవుడు అన్నడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. నిన్ను విడవను ఎడబాయను అని వాగ్దానం చేసిన దేవుడు ఒకవేళ నీ జీవితంలో నీకు తోడుగా ఉంటే ఆయన ఆదరించేవాడుగా ఉంటాడు. కనుక రాబోయే సంవత్సరంలో మనకి ఎటువంటి రోగాలు, ఎటువంటి మరి రోగ రుగ్మతలు కలిగిన, అస్వస్థతలు కలిగిన ఆయన ఆదరించడానికి సిద్ధముగా ఉన్న దేవుడు. కనుక ఈ దినమే ఆయనను కోరుకొని ఆయన మీద ఆశ పెట్టుకొని ప్రభా నీ తోడ్పాటు నాకు అవసరమైంది, రాబోయే సంవత్సరం అంతటిలో నీ తోడ్పాటు నాకు కావాలి ప్రభా, నువ్వు నాకు తోడుగా ఉండు అని మనం ప్రార్థించుకోవలసిన వారముగా ఉన్నాం. మరి అనేక మంది అయితే తమ స్నేహితుల తోడును కోరుకుంటూ ఉంటారు కదా. స్నేహితులు దూరం అయితే ఎంతో బాధపడతారు. కానీ వాళ్ళ వల్ల పొందే సహాయం ఏది లేకపోయినప్పటికీ వాళ్ళని తోడుగా కోరుకుంటూ ఉంటారు. నీ జీవితంలో నీవు ఎవరి తోడును ఆశ్రయిస్తున్నావు? ఒక మనుషుని యొక్క తోడ్పాటు అవి ఎంత మాత్రమో మనకి మరి సహాయం చేసేవిగా ఉండవు. మనుషుని నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని వ్రాయబడింది. ఎటువంటి సమయంలోనన్నా ఆదరించే దేవుని మనము నమ్ముకుంటే ఆ యొక్క గొప్ప ఆదరణతో దేవుడు మనల్ని ఆదరించేవాడుగా ఉంటాడు. 94వ కీర్తన 19వ వచనం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. నా అంతరంగములో విచారములు హెచ్చగా. దావీదు మహారాజు జీవితంలో చూస్తే ఆయన హృదయంలో ఎన్నో విచారాలు, ఎన్నో బాధ. మరి ఆయన మీదకి అకారణంగా శత్రువులు లేచినప్పుడు, మరి సౌలు ఆయన్ని చంపాలని చూసినప్పుడు ఆయన హృదయంలో అనేకమైన విచారాలు ఉన్నాయి. కానీ ఆయన యొక్క ఉన్నటువంటి ఆయన ఆధారం ఏంటి అంటే దేవుని యొక్క గొప్ప ఆదరణ. ఆ ఆదరణ వల్ల ఆయన ఆదరించబడుతూ వచ్చాడు. ఆ కష్ట సమయం అంతట్లో ఆయన ఆ విధముగా నెమ్మది పొంది ఉండగలిగాడు అని అంటే దేవుని యొక్క ఆదరణ. మరి దేవుని యొక్క ఆదరణ మనం ఎక్కడ పొందుకోగలుగుతాం? మనము మన అనుదిన జీవితంలో మనము మరి ఏకాంతముగా ప్రార్థించినప్పుడు, ఏకాంతమైన ప్రార్థనలో మనం ఉన్నప్పుడు మరి మన యొక్క కష్టాన్ని అంతటిని
ఆయన ముందు మనం చెప్పుకోగలిగినప్పుడు దేవుడు మనల్ని ఆదరించేవాడుగా ఉంటాడు. ఏకాంతముగా నువ్వు ప్రార్థిస్తున్నావా? మరి ఏ సమయంలోనైనా మనం ఏకాంత ప్రార్థన దేవునితో చేసినప్పుడు ఆయన మనతో మరి ముఖాముఖిగా మనల్ని సందర్శించి మనతో మరి మాట్లాడి మనల్ని ధైర్యపరిచేవాడుగా ఉంటాడు. మనము చూస్తే హన్నా ఆమె ఏకాంత ప్రార్థన చేసింది. ఎందుకనంటే ఆమెకున్నటువంటి ఆ కష్టాన్ని బట్టి బాధను బట్టి ఏకాంతముగా ఆమె దేవాలయానికి వెళ్ళి తన మనసులో ఉన్నటువంటి బాధనంతా ఏకాంతముగా ఆయన సన్నిధిలో విన్నవించినప్పుడు ఆయన ఆమెను ఆదరించటానికి మరి అక్కడికి సేవకుని పంపి ఆ వాక్కుల ద్వారా ఆమెను ఆదరించాడు. కనుక ఏకాంత ప్రార్థన మనము చేయగలుగుతున్నామా? ఆ ఏకాంత ప్రార్థనలో మనము మరి అటువంటి సమయంలో మనము దేవుడు వాళ్ళిద్దరే ఉన్నారు అని అనుకుని మనము మరి వేరే విషయాలను తలంచక కేవలము ఆయన మన ఎదురుగా ఉన్నారు అనేటువంటి ఆలోచన ఒక్కటే కలిగి ఉండి మనం ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడుగా ఉన్నాడు. కానీ అనేక మంది అయితే మరి మేము ప్రార్థిస్తున్నామని అనుకుంటారు, కానీ ఏదో అలవాటు ప్రకారమో లేకపోతే గొప్ప కోసమో ప్రార్థిస్తా మరి సరైన రీతిగా దేవుని సంధించలేని వారుగా ఉంటారు. మరి ఏకాంత ప్రార్థన చేసినప్పుడు మనం ఎంతో ఆదరణను దేవుని సన్నిధిలో పొందేవారం ఉంటాం. ఆ విధముగా మనం ఏకాంతముగా ప్రార్థించి ఆయన నుంచి గొప్ప ఆదరణను మనం పొందగలుగుతాం. మన హృదయంలోని విచారాలు ఇవన్నీ కూడా మరి అందరి సమక్షంలో మనము బయటికి చెప్పలేం. మరి సంఘ ప్రార్థన ఉంటే ఎన్నో విషయాల గురించి ప్రార్థిస్తారు, 2-3 ఉన్నప్పుడు కొన్ని విషయాల గురించి ప్రార్థిస్తారు. కానీ నీ మనసులో ఉన్న విచారాలను బట్టి నీవు ఏకాంతముగా ప్రార్థించాలి. దేవుని సన్నిధిలో ఏకాంతంగా ప్రార్థించినప్పుడు ఆయన తప్పక సమాధానాన్ని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. అదేవిధంగా మనం ఇంకా కోరుకోవలసినది ఏమై ఉంది అని అంటే మరి ఈ విధముగా దేవుని తోడ్పాటు ఉన్నప్పుడు ఆయన మనల్ని ఆదరిస్తూ ఉన్నప్పుడు ఒకవేళ ఆయన రాకడ లేకపోతే మన యొక్క పోకడ ఏదైనా కానీ సంభవించినప్పుడు మరి మనము ఏం కోరుకోవాలి? ఆయన రాజ్యాన్ని మనము కోరుకోవలసిన వారమేనో. అందుకనే మీరు మొదట నా నీతిని నా రాజ్యాన్ని మరి వెతకండి అని ప్రభు చెప్పారు కదా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడునని వ్రాయబడింది. మొట్టమొదటే దేవుడు ఆయన రాజ్యాన్ని నీతిని వెతకమన్నాడు. కనుక మనము ఆయన రాజ్యాన్ని వెతకవలసిన వారమేనో. మరి ఈ లోకంలోనే ఉండిపోతామని లేక ఈ లోకమే మాకు శాశ్వతం అని తలంచున్నావా? మరి ఏ దినాన్న మనం వెళ్ళిపోవాలో మనకెవరికి కూడా తెలియదు. మరి మనం చూస్తే ఉదయాన్న పక్షులన్నీ కూడా అవి ఉదయం అవగానే తమ ఆహారం కోసం వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే మనుషులు కూడా ఉదయాన్నే వాళ్ళు వెళతారు. కానీ చీకటిగా వచ్చే సమయానికి వాళ్ళ సొంత స్థలానికి స్వస్థలానికి చేరుకోవాలి అని అనుకుంటారు. ఆ విధముగానే మనము కూడా ఈ లోకములో యాత్రికులమై ఉన్నాం. మనము మరి ఎంతకాలము ఈ లోకములో ఉంటామో ఈ సత్రములో ఈ లోకమంతా కూడా ఒక సత్రం వంటిది. కాబట్టి మనం ఎంతకాలం ఉంటామో మనకి తెలియదు. కనుక ఎప్పుడైతే దేవుడు మరి మనల్ని పిలుస్తాడో అప్పుడు ఆయన చెంతకు వెళ్ళవలసిన వారమేనో. కనుక మనము కూడా మన యొక్క జీవితకాలం అంతటిలో ప్రభా నీ రాజ్యాన్ని మాకు అనుగ్రహించు అని అడగవలసిన వారమేనో. అందుకే పరలోక ప్రార్థనలో ప్రభు ఏమని చెప్పారు? నీ రాజ్యము వచ్చునుగాక. ఆయన ప్రార్థించమన్న ప్రార్థనలో కూడా ఈ రాజ్యాన్ని గురించే ఉంది కదా. కాబట్టి ప్రభువే చెప్పారు. కనుక మనము అనుదినము కూడా ప్రభా నీ రాజ్యాన్ని నాకు అనుగ్రహించు, నేను ఎప్పుడు ఈ లోకాన్ని వదలాలో నాకు తెలియదు, కనుక ఈ లోకాన్ని నేను విడిచిన వెంటనే నీ రాజ్యంలో ప్రవేశించేటట్లు సహాయం చేయని మనము ఈ ప్రార్థన కూడా చేసుకునవలసిన వారమైంది. అందుకే ఏమని రాయబడింది? లూకాసు వార్త 23వ అధ్యాయం 42వ వచనాన్ని చదువుకుందాం. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. ఇక్కడ చూస్తే శిలువ మీద ఉన్న దొంగ కూడా ఏం కోరుకున్నాడు? నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము. ఆయన ఇంకా కొద్ది కాలంలో మరణించబోతున్నాడు. కాబట్టి నేను మరణించబోతాను, నేను ఇంక ఈ లోకంలో ఉండను అని అతను తెలుసుకున్న తర్వాత ఎప్పుడైతే అతనికి కనువిప్పు కలిగి మారు మనసు వచ్చిందో వెంటనే ఆయన ఏమడిగాడు? ప్రభా నాకు ప్రాణం ఇవ్వని కానీ నన్ను బ్రతికించని కానీ లేక ఈ లోక సంబంధం ఏవి కూడా కోరలేదు. నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో, నీ రాజ్యం నాకు దొరికితే చాలు ప్రభా అని ఆయన అడిగాడు. ఆ విధంగానే మనము కూడా
ఈ లోకము అశాశ్వతం కనుక మరి కేవలం ఈ లోకంలో ఉన్న వాటి కొరకే దేవుణ్ణి అడగడం కాక, ప్రభా నీ పరలోక రాజ్యాన్ని నాకు అనుగ్రహించు అని మనం ప్రార్థించవలసిన వారముగా ఉన్నాము. అందుకని పరలోక ప్రార్థనలో ఏముందో చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనం. కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయండి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారం మా రుణములు క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించము. మనుష్యుల అపరాధములను మీరు క్షమించినాడు, మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. ఇక్కడ ఏమని రాయబడింది? నీ రాజ్యము మాకు వచ్చునుగాక. మరి ఈ ప్రార్థన కూడా మనం చేస్తున్నామా? అనేక మంది ప్రార్థన చేయడానికి భయపడుతూ ఉంటారు. ఎందుకంటే మరి ఇంకా ఈ లోకంలోనే ఉండాలి అనే ఆశను కలిగి ఉంటారు. కానీ ఈ ప్రార్థన చేయడం తప్పేమీ కాదు. ఎందుకంటే అనుదినము మనం పరలోకాన్ని గుర్తు చేసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది? ఈ లోకం మీద మరి ఏహ్యత, అసహ్యం మనకి కలుగుతూ ఉంటుంది. మరి ఇంకా పరలోకాన్ని గురించి మనం ఇంకా ఎక్కువ తెలుసుకున్నప్పుడు మనకి ఆ రాజ్యాన్ని చూడాలి అనే ఆశ కూడా కలుగుతూ ఉంటుంది. కనుక మనం అనుదినము కూడా పరలోకాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభా ఆ రాజ్యాన్ని నేను ఎప్పుడు చూస్తాను అని నువ్వు అనుకున్నప్పుడు ఈ లోకంపై ఉన్న నీ దృష్టి తొలగిపోయి మరి నెమ్మదిగా అది దేవుని రాజ్యం వైపు తిరిగేదిగా ఉంటుంది. ఎంతోమంది ఈ లోకంలో తమ దృష్టి అంతా కూడా, ఇంకా చాలామంది అయితే వాళ్ళ యొక్క కులాన్ని బట్టి మరి వాళ్ళకున్న సమస్తాన్ని బట్టి వాళ్ళు గర్వించే వాళ్ళుగా ఉంటారు. కానీ దేవుడైతే ఏమి చెప్తున్నాడు? ప్రతి విధమైన అందరూ కూడా మరి ఏ జాతి, ఏ మతము, ఏ కులం అని భేదం లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా మరి దేవుని రాజ్యంలో ప్రవేశించగలరు. మరి యూదులకే ఈ రక్షణ కాదు, అన్ని జనులకు ఇది విస్తరించబడింది. అందుకనే మరి మత్తయి సువార్త 13వ అధ్యాయం 47వ వచనంలో ఏం రాయబడిందో చదువుకుందాం. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలలను పోలి ఉన్నది. నానా విధములైన చేపలను పట్టిన వలలను పోలి ఉన్నది. ఇక్కడ నానా విధాలైన చేపలు అని అంటే ఎంతో మరి అనేక జాతులు, అనేక జాతి ప్రజలు ఎవరైనా కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించవచ్చు. అనేకులు అనుకుంటారు మరి నేను నా కులాన్ని బట్టో లేక దేన్ని బట్టో మరి అధికంగా ఉన్నాను అని అనుకుంటే మరి పరలోక రాజ్యంలో అక్కడ కులాలు, ఈ మతాలు ఏమీ కూడా లేవు. అందరూ కూడా సమానం. కాబట్టి ఈ భూమి మీద కొంతకాలం ఉండేటటువంటి ఇటువంటి భౌతికమైన విషయాలను మనం తలంచుకుని గర్వపడే వారముగా ఉంటే మనం పరలోకంలో ఎలా ప్రవేశిస్తాం? కాబట్టి కొందరైతే మరి వాళ్ళు క్రైస్తవులైన రక్షణ పొందినప్పటికీ వాళ్ళ యొక్క కుల గర్వాన్ని విడిచిపెట్టని వారుగా ఉన్నారు. మరి కులానికి సంఘాలను స్థాపించుకుంటూ వాళ్ళు ఆ విధముగా ప్రవర్తించినప్పుడు దేవుడు పరలోకాన్ని ఇస్తాడా? ఆయనైతే దేవాది దేవుడై ఉండి, ఆయన రాజాది రాజు, ప్రభులకు ప్రభు అయి ఉండి, ఆయన ఈ లోకానికి వచ్చి ఎంతో తగ్గించుకుని దీనుడే మరి ఆయన శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నప్పుడు మరి మనము ఏ విధంగా తగ్గించుకోగలుగుతున్నాం? ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళే ఆయన సారూప్యాన్ని పొంది పరలోకము చేరేవారుగా ఉంటారు. కనుక మనము ఈ లోకంలో దేన్ని బట్టి గర్విస్తున్నాం? ఇంకా దేనిని బట్టైనా మనం గర్విస్తే అవన్నీ కూడా మనము తొలగించి వేసుకుని, ప్రభా నువ్వు ఎంత తగ్గించుకున్నావో ఆ విధముగా నేను తగ్గించుకున్నప్పుడే నీ రాజ్యాన్ని చేరగలుగుతాను కదా అని మనము మన హృదయంలో నిర్ణయించుకుని మరి ఈ లోకములో ఉన్న భౌతిక విషయాలను బట్టి గర్వించే వాళ్ళము కాక దేవుని యందు ఆనందించి ఆయన మనకు ఇవ్వబోయే పరలోక స్వాస్థ్యము కొరకు మనము కనిపెట్టుచు దాని కొరకు మనం ప్రార్థించవలసిన వారముగా ఉన్నాం. అట్టి కృపాభాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. కృపా కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ప్రభా ఈ లోకములో ప్రభా నాయన ఎన్నదగని మనుషులమైన మేము ప్రభా నాయన నీ రాజ్యము చేరునట్లు ప్రభా మేము రూపాంతరం పొందినట్లు కృప చూపించండి తండ్రి నాయన. రాబోయే సంవత్సరంలో ప్రభా నీ తోడ్పాటును మాకు అధికముగా అనుగ్రహించమని తండ్రి, నీ భక్తులకు నీవు తోడైన రీతిగా ప్రభా మా జీవితాల్లో మాకు తోడయండి నడిపించమని ప్రభా. తోడైన నీవు ప్రభా మమ్మల్ని ఆదరించే దేవుడుగా ఉన్నావు తండ్రి. మా అవసరతలను తీర్చే దేవుడుగా ఉన్నావు ప్రభా. నీకు వందనాలు చెల్లించుకుంటూ తండ్రి నాయన నీ నీతిని, నీ రాజ్యాన్ని మేము మొదట వెదిగినట్లు ప్రతి బిడ్డకు కృప చూపించమని, ప్రతి బిడ్డ యొక్క అవసరతలు తీర్చమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున బ్రతిమాలు అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ఎంత సౌందర్య నగరము
ఎంత సౌందర్య నగరము, అద్భుతమై మా ప్రభావముతో నిండెను, అద్భుతమై మా ప్రభావముతో నిండెను. పరిశుద్ధం 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 అన్నీయు, పరిశుద్ధం 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 అన్నీయు. పవిత్ర జనులు తనతో వసింతురు, పవిత్ర జనులు తనతో వసింతురు. ఎవరిని ప్రభువు రక్తముతో కొనెను, ఎవరిని ప్రభువు రక్తముతో కొనెను. జయవంతులే అచ్చట చేరుదురు, జయవంతులే అచ్చట చేరుదురు. విజయులై విజయులై అచ్చంతా